హాయ్ వెల్కమ్ టు ఈటీ. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ దేశంలోని ప్రతి ఒక్కరిని మెప్పించడంతో పాటుగా ఆ క్రేజ్తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్కు వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. బాహుబలి తర్వాత చేసిన జానర్లో సినిమాలు చేయకుండా ఆడియన్స్ను అలరిస్తూ వస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ లైనప్లో చాలా క్రేజీ సినిమాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అవే ది రాజా సాబ్, ఫౌజీ. మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. అంతేకాదు తన కెరీర్లోనే మొదటిసారి ప్రభాస్ ఈ సినిమాను హారర్ కామెడీ థ్రిల్లర్ జానర్లో చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే సినిమాను చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు అని ఇప్పటికే లీకులు అందాయి. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. రాజా సాబ్, ఫౌజీ సినిమాలను ప్రభాస్ సమాంతరంగా చేసుకుంటూ వస్తున్నారు. ఈ 2 పూర్తవగానే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పీడ్ సినిమాను చేయనున్న ప్రభాస్ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2లో కూడా ప్రభాస్ చేయాల్సి ఉంది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్కు సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ప్రభాస్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన మొదటి సినిమా ఈశ్వర్ పూజ టైంలో ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ ఈశ్వరుకు 3 గుండెలు అనే డైలాగ్ చెప్పాను అని, ఆ డైలాగ్ ఎలా చెప్పానో కూడా తెలీదు అని, టెన్షన్లోనే చెప్పేశాను అని, ఆ డైలాగ్ చెప్పాక తన తండ్రి తన చెయ్యి పట్టుకుని ఎస్ అనడంతో ఫస్ట్ టైం కళ్ళల్లో నీళ్లు తిరిగాయని ప్రభాస్ ఆ వీడియోలో గుర్తు చేసుకోగా ఇప్పుడు ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.